శుభోదయం అందరికీ. నా పేరు శ్రీనిక. నేను శ్రీ సంకల్ప్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనం వాక్యాల గురించి తెలుసుకుందాం. వాక్యాలు 3. 1 సామాన్య వాక్యం, 2ది సంయుక్త వాక్యం అండ్ 3ది సంశ్లిష్ట వాక్యం. ఇప్పుడు నా స్నేహితురాలు నైమిష సామాన్య వాక్యం గురించి చెప్పబోతుంది. సామాన్య వాక్యం అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణ, రమ గుడికి వెళ్ళింది, రాజు పుస్తకం చదువుతున్నాడు, రాము బొమ్మలు గీస్తున్నాడు. ఇప్పుడు నా స్నేహితురాలు ఆయిషా సంయుక్త వాక్యం గురించి చెప్పబోతుంది. సంయుక్త వాక్యాలు 2 సమాన ప్రాధాన్యమున్న వాక్యాలను కడపడం వల్ల ఏర్పడేవి సంయుక్త వాక్యం. కల్పన పాడుతుంది, నాట్యం చేస్తుంది. కల్పన పాడుతుంది మరియు నాట్యం చేస్తుంది. తనికెళ్ళ భరణి నటుడు రచయిత. తనికెళ్ళ భరణి నటుడు మరియు రచయిత. సాహితి పువ్వులు కోసింది, పూజ చేసింది. సాహితి పువ్వులు కోసింది మరియు పూజ చేసింది. హరి చక్కగా రాయగలడు, చదవగలడు. హరి చక్కగా రాయగలడు మరియు చదవగలడు. ఇప్పుడు నేను సంశ్లిష్ట వాక్యం గురించి చెప్పబోతున్నాను. సంశ్లిష్ట వాక్యం 1 కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక్క సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణ, సీత పాఠశాలకు వెళ్ళింది, సీత పాఠాలు వినింది, సీత పరీక్షలు రాసింది. ఈ 3 వాక్యాలను కలిపితే సీత పాఠశాలకు వెళ్ళి పాఠాలు విని పరీక్షలు రాసింది. ధన్యవాదములు.